ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆడవాళ్ళకి వస్తే రోషాలు, మగాడికి ఉంటే మీసాలు, కానీ మేం చేయబోయే స్కిట్ లో ఉంటాయి మోసాలు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రామప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. అయ్యగారు మీ చుట్టూ ఐరన్ ఏం చేశాను పడుకు చేస్తాను. ఏం చేస్తానండి పనుల బ్రతుకులు లైఫ్ లో సెటిల్ అవ్వాలి కదా. అందుకని అప్పుడు బాస్ ఊళ్ళో లేనప్పుడు అతను బట్టలు వేసుకుని ఇలా పార్లర్ తిరిగి మంచి డబ్బు నమ్మని పటాయించి లైఫ్ లో సెట్ అయిపోతుంది అని ప్లాన్ వేసా. చూద్దాం ఎవరు వర్కౌట్ అవుతారేమో. ఎల్లు మా కొంచెం ఎల్లు ఆపితే కదా వెళ్తది. రోజు ఈ టైంకి వెళ్ళేస్తుంది. ఈ రోజు ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. ఎల్మా కుక్క మెడలోనే చైన్ గోల్డ్ చైన్ వేసారంటే దీని మెడలో ఏం వేస్తారు? పర్సనాలిటీ కాదు, మనిషి కూడా బాగా బలిసింది. నాకు తెలిసి ఖచ్చితంగా ఇది డబ్బు నమ్మాయి ఉంటది. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి? ఇందాక ఒక అతను అడ్రస్ అడిగాను. అడ్రస్ అడిగితే మీ దగ్గరికి వెళ్ళమని చెప్పాడండి. ఏం అడ్రస్ అడిగారు? చందమామ ఎక్కడ అడిగాను, మిమ్మల్ని చూపించాడు. జోక్ లాపండి. బాలేవండి. వాట్ యష్? యశా 4 మైండ్స్ వాడుకో, 6 మైండ్స్ వాడేకు. ఇప్పుడు నేను తవ్వుకొని వడ్డారం చేయించుకోవాలి. ఓకే కేజీఎఫ్ యశ్ షూటింగ్ కోసం మైండ్స్ ఇచ్చాను. 4 వాడుకోమంటే 6 వాడేస్తున్నాడు. ఆ మైండ్స్ మీవేనా? యా. అందులో బొగ్గు మీరే వాడుతుంటారా? మీరేం చేస్తుంటారు? నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉందండి. నా కింద ఆల్మోస్ట్ 500 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు. ఎక్కడండి? గెటింగ్ కాల్. yes ఈ రోజు మన ఎంప్లాయీస్ అందరికి సాలరీ డబుల్ చేసాయి. నెక్స్ట్ మంత్ సాలరీ ఉండదని చెప్పాలి. సాలరీ అడుగుతున్నారు, అకౌంట్లో ఏమంటున్నారా? చూడు సాలరీ పడిందో లేదో ఒకసారి. ఇక్కడ పడేసా, అక్కడ పడిందా? ఓకే. ఏంటండి ఇక్కడ పడితే అక్కడ ఎలా పడితే? ఇది టెక్నాలజీ లాగా ఇక్కడ పడితే పడిపోతుంది అంతే. ఓ సూపర్ అండి. మీకేం కావాలా? వద్దండి. ఓ టామీ ఎల్లు టామీ. ఏంటి మా అడగడం మర్చిపోయిన ఇంతకీ పేరేంటో? వీణా. హాయ్ వీణా. నా పేరు వీణా అండి. ఇక్కడ ఏం చేస్తున్నారు నువ్వు? యాక్చువల్ గా రూట్ అడుగుతుంటే చెప్తానండి. రూటా? ఏం రూట్? బీట్రూట్ ఎక్కడ దొరుకుతుందని అడిగింది. ఏడిపిస్తున్నాడు అమ్మా? ఆవిడ నాకు కాబోయే భార్య అండి. నమ్మబుద్ధి కావట్లేదే. ఒకసారి అవునండి. సర్లే ఏదో దొరుకుతావు కదా, అప్పుడు చూసుకుంటా. ఆడ మర్చిపోయాను, ఎందుకీ మీకు పెళ్లి అయ్యిందా? ఓ అయిపోయిందా? సారీ అండి. అవ్వలేదండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ అనుకోకుండా మీరు నా భార్య అని చెప్పాను, మీరు ఏమైనా ఫీల్ అయ్యారా? లేదండి. మీరు? నేను కొంచెం ఫీల్ అయ్యానండి. నేను నిజంగా మీకు నచ్చినట్లయితే ఒక్క నిమిషం అండి. కుక్కమడిలో కన్నా మీకు చాలా బాగుంటుందండి. నాలో యాక్సెప్ట్ చేస్తే ఈ ఫ్లవర్ తీసుకోండి. నేను నిజంగా మీకు నచ్చినట్లయితే ఈ గోల్డ్ చైన్ నాకు ఇచ్చేయండి మళ్ళీ. మీకు ఓకే అనుకుంటే రేపు ఇదే టైంకి ఇక్కడ కలుద్దాం. ఓకే బాయ్. ఇన్ని రోజులు కుక్కల్ని తిప్పాను, ఇప్పుడు నా వెనకే కుక్కలా తిరిగేవాడు దొరికాడు. ఓ మై గాడ్. ఓ అమ్మగారు మీ చుక్కలు చీరా ఉతికాను అమ్మగారు. ఆడతదేమని మీదేసుకుని వచ్చాను, తెచ్చేస్తున్నాను అమ్మగారు. ఓకే వచ్చేస్తాను. ఇది ఒకటి, దీని ఇంట్లో పంచేలా చచ్చిపోతున్నాను. అమ్మయ్య డబ్బున్నోడు దొరికాడు నాకేమి. టామీ హలో డాడీ, చెప్పడం మర్చిపోయా. నా ప్యాంట్ జేబులో 15 కోట్లు ఉన్నాయి. పని మనిషి చూడకుండా ఉతికేస్తే కొంచెం తీసి పక్కన పెట్టమని. జేబులోనే 15 కోట్లు అంటే ఎంత పెద్ద జేబో. ఏమైంది? యానిమల్ పార్ట్ 2 ఎప్పుడు తీస్తున్నారు? నేను యానిమల్ పార్ట్ తీయడం ఏంటి? మీరు రణబీర్ కాదా?
2 బీర్లు వేస్తే నేనే పిచ్చుకోకలా ప్రవర్తిస్తాను. నేను రాను మీరేంటో మీరు రణబీర్ లానే ఉన్నారు. పార్కులో ఏంట్రా నీకు పని? నువ్వు ఏయ్ అదే కదా. ఎక్స్క్యూజ్ మీ, ఈయన నాకు కాబోయేవాడు. ఈడు కాబోయేవాడా? నమ్మలేకపోతున్నానే. సరే జాగ్రత్తగా ఉండండి. ఓకే ఓకే, కాబోయేవాడు అని చెప్పాను, మీరేం ఫీల్ అవ్వలేదు కదా? లేదండి, నేనే నువ్వు నా భార్య అని చెప్తారు అనుకున్నాను. చెప్పగానే చెప్పిచ్చి కొడతావని చెప్పలేకపోయా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. డాగి, ఈ రోజు నువ్వు వెళ్ళకపోయినా పర్లేదు, చాలా కుక్కలు ఉన్నాయి పార్క్ లో. డాడీ ఏం లేదు, నేను ఇప్పుడు అమీర్పేట దాకా వచ్చాను, చిన్న ఛాయ్ అమ్ముకుందారని వచ్చేస్తాను డాడీ. ఒక్క నిమిషం ఉండి కోటు అద్దె తెచ్చుకున్నాను, వచ్చేస్తా. అరే ఈ రోజు నా పంట పండిందిరా. ఎప్పుడు మర్చిపోయాను. ఈ రోజు నుంచి నా దరిద్రం పోయిందిరా. ఇంకా అసలు కూర్చో చెప్తా. ఈ లవ్ అనేది చూసావా? ఈ లవ్ చాలా గొప్పదిరా. లవ్ లో 3 రకాలు ఉన్నాయి తెలుసా నీకు? ఏంట్రా అవి? పల్లెటూరు లవ్, సిటీ లవ్, టీనేజ్ లవ్. ఇంతకీ పల్లెటూరు ప్రేమ అంటే ఏంట్రా? ఏం లేదురా, పన్ను కొట్టడం, గడ్వాం దగ్గర తీసుకెళ్ళడం, చంద్రవందర చేసేయడం. మరి సిటీ ప్రేమ అంటే? ఏం లేదురా, పన్ను కొట్టడం, పార్క్ తీసుకెళ్ళడం, చంద్రవందర చేసేయడం. మరి టీనేజ్ లవ్ అంటే? ఏముంది, వాట్సాప్ లో ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయడం, రూమ్ కి రమ్మండం, చంద్రవందర చేసేయడం. అది ప్రేమ అంటే ఏంట్రా? ఏముందిరా, చంద్రవందర చేసేయడమే. ఈ రోజు పార్క్ లో ఒక అమ్మాయికి నేను డబ్బును అని చెప్పి మోసం చేసి లవ్ లో పెట్టాను రా. నువ్వు? నేను కూడా డబ్బున్నానని చెప్పి మోసం చేశాను రా. నాది కూడా వర్క్ అవుట్ అయిందా? ఇద్దరు కోటీశ్వర్లు. ఈ ఫ్లేవర్ ఎక్కడదరా? ఆ అమ్మాయి నాకు ఇచ్చిందిరా. కృష్ణకాంత్ పార్క్. అవును, పక్కన కుక్క పిల్ల ఉంది. ఉంది. ఆ అమ్మాయి కన్నా కుక్కే బాగుంది. అవునవును, అదేనా? అదే. ఒరే అది ఇద్దరిని మోసం చేసిందిరా. ఎలాగ మోసం చేసింది కదా, దానికంటే కుక్కే బాగుంది అన్నాడు. కుక్క నువ్వు తీసుకుందా, నాకు ఇచ్చిరా. చెప్పుతో కొడతా. ఇగో నాకు తెలిసి పార్క్ వస్తుంది, మూల దాకా చెప్తాను. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎలా ఉన్నారు? యా ఫైన్, బానే ఉన్నా. ఓకే. హాయ్, హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవరతను? అన్నయ్య. అన్నయ్య? వెళ్ళరా. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. ఆడు అన్నయ్య. హలో, వెళ్ళరా. ఓకే నిష్. ఏమంటున్నాడా మీ అన్నయ్య? అన్నయ్య మాకు తెలియదు అనుకుంటున్నావే? ఏంటి? ఇదే పార్క్ లో మెద్దరు కలిసి మోసం చేసి నిన్ను. ఇది బేబీ సీమంగా దాన్ని పట్టుకో. సార్ వైఫ్ అన్నావు? వైఫ్ కాదు, దాన్ని మోసం చేసింది. మోసమా? లేదురా, వీళ్ళిద్దరు లవర్స్. వీళ్ళిద్దరు కాదు, వాళ్ళిద్దరు మొగుడు పిల్లలంట. అరే ఇదంతా కదా, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాం. పదరా, మీరు పోలీస్ స్టేషన్ రండి. సార్ సింగం అంటున్నాడు. బాడీలో ఒక అంగం కూడా బాలేదేడిది. ఈ అమ్మాయి మోసం చేసిందట, ఫస్ట్ అది కనుక్కోండి సార్. ఏంటమ్మాయి నీకు మోసం చేశారు వాళ్ళు? మీరు చూడ్డానికి దబాంగ్ లో సల్మాన్ ఖాన్ లో ఉన్నారు. నన్ను చూస్తే మోసం చేసేదానిలో ఉన్నానా? సల్మాన్ ఖాన్ లాగా ఉన్నానా నేను? ఏరా ఆ అమ్మాయికి ఎందుకు మోసం చేశావు? మోసం ఎందుకు చేశారా? చెప్పు. ఆయన కూడా అమ్మాయి మోసం చేసింది సార్. ఈయన కూడా మోసం చేసి సార్, అది నన్ను రణవీర్ అని తెలుసా? ఏంటమ్మాయి, అమ్మాయిని కూడా మోసం చేసావా? సార్ అది అమ్మాయి కాదు సార్, అబ్బాయి. అసలు ఎందుకు మోసం చేసావు అది చెప్పు. ఏం చెప్పమంటారు సార్, నా పేరు మీద ఒక 100 కోట్లు ఉన్నాయి. నాకు పెళ్లి అయితే తప్ప కోట్లు నా మీదకి రావు. అందుకని వాళ్ళు ఎవరొకరు పెళ్లి చేసుకుందామని చెప్పి అబద్ధం ఆడాను. అది తప్ప? తప్పేం లేదు. ఒరే, ఆ అమ్మాయి పేరు మీద 100 కోట్లు ఉన్నాయంట. అవును సార్. నాకు కూడా పెళ్లి కాలేదు, అమ్మాయి కూడా పెళ్లి కాలేదు. అవును సార్. మా ఇద్దరు సెట్ అయినాం అనుకో. అసలు ఏజ్ బార్ అయిపోయింది, తొందరగా వేసుకున్న మాటిని వాళ్ళని తీసుకొని లోపలికి వెళ్ళిపోతా. మీరు కానిచ్చేయండి. మీరు లోపలికి వెళ్ళండి రా. నన్ను పెళ్లి చేసుకుంటావు మరి? మీ అంతటి మీరే వచ్చేడితే నేను ఎందుకు కాదంటాను? చేసుకుంటావా? ఇగో కమిషనరు, ప్రధానికి నన్ను తిట్టేస్తా ఉంటావు కదా, నేను రిజైన్ చేస్తున్నా. పో. పోలీసు అని తగులుకున్నాను, ఇంకే బాధలు లేవు. రిజైన్ చేసేసాను. మన ఇద్దరు పెళ్లి చేసుకొని నీ 100 కోట్లు మన ఇద్దరం అనుభవించేద్దాం. ఏటి రిజైన్ చేసేసావా? నాన్న చేసుకుందా నీకు పోలీస్ జాబ్ ఉందని? ఇప్పుడు నువ్వు అడుక్కొని తింటావా? ఏంటి భాష? నాన్న అంతే మరి, ఇళ్లలో పని చేసుకుందాను. ఎవడొక డబ్బున్నాడు వస్తాడు కదా. ఇళ్ళలో పని చేసుకునే దానివా? మరి లేకపోతే నీ ముఖానికి ఎవడరా నేను పెళ్లి చేసుకునేది? నీ జాబ్ చూసి నేను చేసుకుంటున్నాను. 100 కోట్లకు ఆశపడితే ఉన్న ఉద్యోగం కూడా పోయింది. నీ గూడు చెదిరింది. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రామ్ ప్రసాద్ చాలా ఎంజాయ్ చేశాను. సూపర్, బాగుంది. ఖుష్బు మ్యామ్ మీకు ఎలా అనిపించింది? ఆటో రామ్ ప్రసాద్ గారు కాన్సెప్ట్ చాలా బాగుంది. వెరీ హిలేరియస్ అండ్ ఓవరాల్ ఇట్ వాజ్ లైక్
ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.